నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. జోగి రమేష్ ను అరెస్ట్ చేసిన సిట్ అధికారులు ఎక్సైజ్ ఆఫీస్ కు తరలించారు. కల్తీ మద్యం కేసులో జనార్దన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఇక జోగి రమేష్ ప్రధాన అనుచరుడు ఆర్యపల్లి రామును కూడా అరెస్ట్ చేశారు. అయితే అరెస్టుపై జోగి రమేష్ స్పందించారు. తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆరోపించారు. ఇదిలా ఉండగా జోగి రమేష్ అరెస్టు సమయంలో ఆయన ఇంటి దగ్గర వైసీపీ శ్రేణులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి వద్దకు పోలీసులు ఉదయమే వెళ్లారు. ఇబ్రహీంపట్నం కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. జోగి రమేష్ చెప్తేనే నకిలీ మద్యం తయారు చేశానని సిట్ అధికారుల విచారణలో ప్రధాన నిందితుడు జనార్దన్ రావు వెల్లడించిన విషయం కూడా తెలిసిందే. జోగి రమేష్ తనకు ఆర్థికంగా సహాయం చేస్తారని హామీ ఇచ్చాడని, అయితే ఆ తర్వాత పట్టించుకోలేదని జనార్దన్ రావు అధికారులకు తెలియజేశారు. మీడియా వాళ్ళకి ఇబ్బంది కలిగి మేము ఇబ్బంది లేదు సార్. మీ రమేష్ గారు మీరు మీ బాధ్యత మీరు నెరవేర్చండి, మా బాధ్యత మీరు నెరవేర్చండి. మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టారనుకోండి, మా ఊళ్ళో ఇబ్బంది పడతాం, మిమ్మల్ని ఇబ్బంది పెడతాం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టమాకండి, మా కళ్ళల్లో ఆనందం చూస్తారు. మేము రెడీ రెడీ మీ పని మీరు చేసుకోండి, మా పని మా పని కట్టు రావద్దు, మీ పనికి కావాలి. మీరు ఉద్యోగానికి వచ్చారు, మీరు చిన్న స్థాయి వాళ్ళు, మీరు పై ఆఫీసులు పేమెంట్ చేస్తారు. మేము మా బాధ్యత కూడా మీరు నెరవేర్చాలి. మా నాయకుడిని అక్రమ కేసుల్లో ఇరికిస్తున్నప్పుడు మా ధర్మం మేము నెరవేర్చాలి. రెడ్ కార్పెట్ పరిచారు వాడిని ఇంతవరకే జయచంద్ర రెడ్డిని పార్టీని సస్పెండ్ చేస్తే సరిపోయిందా? అసలు మద్యం అనేది కల్తీ మద్యం తెలిసిన రోజున జోగి రమేష్ గారి నాయకత్వంలో అందరూ వెళ్ళి బాహ్య ప్రపంచానికి ఇక్కడ కుటీర పరిశ్రమ నడుస్తుంది అని చూపించింది జోగి రమేష్ గారు. ఏదో కక్ష సాధించాలని జోగి రమేష్ బీసీల నాయకులు ఇబ్బంది పెట్టమాకండి, మా కళ్ళల్లో ఆనందం చూస్తారు. మేము రెడీ రెడీ మీ పని మీరు చేసుకోండి, మా పని కట్టు రావద్దు, మీ పనికి కావాలి. మీరు ఉద్యోగానికి వచ్చారు, మీరు చిన్న స్థాయి వాళ్ళు, మీరు పై ఆఫీసులు పేమెంట్ చేస్తారు. మేము మా బాధ్యత కూడా మీరు నెరవేర్చాలి. మా నాయకుడిని అక్రమ కేసుల్లో ఇరికిస్తున్నప్పుడు మా ధర్మం మేము నెరవేర్చాలి. పొద్దున్నే వచ్చి తెల్లారు 4కి తీరు పెట్టారు. సార్ ఎక్కడికి దేనికి దేనికని తెలియాలి కదా, మాకు తెలియాలి కదా మీరు దేనికి వచ్చారు, దేనికి తీసుకెళ్తున్నారు, కనీసం ఒక నోటీస్ కూడా లేకుండా తీరు పెట్టేసి రెండింటి ఎంత దుర్మార్గమా? నక్సలైట్లు కూడా ఇట్లా చేయరనుకుంటా.
జై జోగి